అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి 2025 కటాఫ్కి సంబంధించి చాలామందికి అపోహలు అయితే ఉన్నాయి. అసలు ఎన్ని మార్కులకి జాబ్ వస్తుంది, రిజర్వేషన్లో జాబ్ సాధించాలి అంటే ఎన్ని మార్కులు అవసరం, అసలు ఈ డిఎస్సి ప్రాసెస్ అనేది మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు ఏ విధంగా భర్తీ చేస్తారు, పోస్టులను ఏ విధంగా ఫిల్ చేస్తారు, మొత్తం ఈ ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో ఓపిక్గా కేటాయించినట్లయితే మీరు డిఎస్సికి సంబంధించి ప్రతి డౌట్ అయితే క్లారిఫై కూడా అవుతుంది. సో కాబట్టి ఒక 10 మినిట్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీకు ఉన్న ప్రతి క్వశ్చన్కి నేను సమాధానాలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ముందుగా ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి ఎవరైతే 80+, 90+ స్కోర్స్ సాధించారో వారందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. త్వరలోనే మనకి మెరిట్ లిస్ట్ అయితే రాబోతుంది. సో ఓకే, సో ఇప్పుడు డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓపెన్లో జాబ్ రావాలి అంటే ఎంత మార్క్స్ సేఫ్ అంటే 74. ఇది మీ యొక్క డిస్ట్రిక్ట్, డిపెండ్స్ ఆన్ యువర్ పోస్టర్స్, మీ కేటగిరీ బట్టి ఆధారపడి అయితే ఉంటుంది. మీ రిజర్వేషన్లో జాబ్కి 70+ ఉంటే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. సో ముందుగా అసలు కట్ ఆఫ్ల గురించి మాట్లాడుకునే ముందు ఒక క్లిప్ అయితే ఒక ఇమేజ్ అయితే చూపిస్తానని ఒకసారి ఆ ఇమేజ్ అయితే అందరూ ఒకసారి పరిశీలన చేయండి. సో ఒక అభ్యర్థి డిఎస్సి ఎస్జిటి ఈస్ట్ గోదావరికి అప్లై చేసినట్లయితే ఆ అభ్యర్థి ఓపెన్ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సో వేరే కేటగిరీలో ఏదైనా సరే మీకు అప్లై చేసినప్పుడు పోస్ట్ డీటెయిల్స్లో మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అనే విషయాన్ని ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే చూడొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఓపెన్ కేటగిరీలో ఒక అభ్యర్థి అప్లై చేసినప్పుడు అతనికి 209 లోకల్ పోస్టులు మరియు 51 నాన్ లోకల్ పోస్టులు మొత్తం 260 పోస్టులకి ఇతను ఎలిజిబుల్ అని చూపిస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో ఈ 260 పోస్టులకి ఎలిజిబుల్, అదే ఆ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ అలాగే బీసీఏ, బీసీసి, బీసీడి ఇలాగా వేరే క్యాస్ట్ అయితే ఉంటే ఈ ఓపెన్ పోస్టులతో పాటుగా వారి యొక్క రిజర్వేషన్ పోస్టులు కూడా దీనికి యాడ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 260 పోస్టులు ఓపెన్లో ఉన్నాయండి అంటే 209 లోకల్ పోస్టులు, 51 నాన్ లోకల్ పోస్టులు, మొత్తం 260 పోస్టులు ఓపెన్లో అయితే ఉన్నాయండి. సో అలాగే వారి యొక్క క్యాస్ట్ బీసీబీ అనుకోండి, మరొక 52 పోస్టులు దీనికి యాడింగ్ కూడా అవుతాయి. సో మొత్తం ఇన్ని పోస్టులకు 260 + 52 312 పోస్టులకు అతను ఎలిజిబుల్ అవుతాడండి. సో ప్రతి ఒక్కరూ మీరు అప్లై చేసినప్పుడు ముందుగా ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. దాన్ని బట్టి ఈ వీడియోలో కట్ ఆఫ్ల గురించి ఒక్కసారి డిస్కస్ అయితే చేద్దాం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి జాబ్ వస్తుందా, మీ యొక్క రిజర్వేషన్ క్యాస్ట్ని బట్టి మీ ముందు ఎంతమంది ఉన్నారనే దాని మీద ఆధారపడి అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి ఎస్జిటిలో ఒక సర్వే ఫలితాల్లో మనకి బీసీఏలో 70 నుంచి 79 అంటే 80 మార్కుల లోపు వచ్చిన వారు 22 మంది కనిపిస్తున్నారండి. సో బీసీబీలో 75 మెంబర్స్ 70 to 80 రేంజ్లో కనిపిస్తున్నారు. బీసీసీలో 3 మెంబర్స్, బీసీడీలో 34 మెంబర్స్, బీసీఈలో 4 మెంబర్స్, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్లో 68 మెంబర్స్ అంటే 68 మెంబర్స్ కనిపిస్తున్నారండి. ఓసీలో 2 మెంబర్స్, ఎస్సీలో 0 మెంబర్స్, ఎస్సీ2లో 70 to 77 మధ్య రేంజ్ ఉన్న మార్క్స్ 10 మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు. ఎస్సీ3లో 19 మెంబర్స్, ఎస్టీలో 2 మెంబర్స్ అయితే కనిపిస్తున్నారండి. అంటే ఈస్ట్ గోదావరి ఎస్జిటిలో ఈ 70 to 80 ఆ రేంజ్ మార్కులు వచ్చిన వాళ్ళు సర్వే శాంపిల్ ఫలితాలుగా ఈ మెంబర్స్ అయితే కనిపిస్తున్నారండి. ఇక అయితే ఈస్ట్ గోదావరి ఎస్జిటిలో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా బీసీఏలో ఒకరు, బీసీబీలో 17 మెంబర్స్, బీసీసీలో ఎవరు లేరండి, బీసీడీలో 8 మెంబర్స్, బీసీఈలో 2 మెంబర్స్, ఈడబ్ల్యూఎస్లో 16 మెంబర్స్. అంటే అత్యధిక భాగం ఈస్ట్ గోదావరిలో బీసీబీ మరియు ఈడబ్ల్యూఎస్ హైయెస్ట్ పోస్టుల కాంపిటీషన్ అయితే ఉందండి. సో సెకండ్ సర్వేలో ఎస్జిటి ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ టీస్ కూడా ఈ సర్వే కూడా 80+లో ఈ విధంగానే చూపిస్తున్నాయండి. సో కాబట్టి
ఎవరు కూడా 90+లో దాటేసిన వారు ఒక 100 మెంబర్స్ ఉంటారు. 80+ దాటేసిన వారు ఒక 300 మెంబర్స్ ఉంటారని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారండి. సో అదైతే నిజం కాదండి. అంతమంది కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ అంతమంది ఉంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఓపెన్లోనే మనకి 85కి తగ్గదండి. 85కి తగ్గదు. సో ఇంకా రిజర్వేషన్కి వచ్చేస్తే 75కే అయిపోతాయి జాబ్స్ అన్ని. సో అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండవండి. సో ఓన్లీ మీకు 80+, 90+ అనేది కేవలం ఈస్ట్ గోదావరి మొత్తం మీద మహా అయితే ఒక 50 మెంబర్స్ మాత్రమే ఉంటారండి. ఇందులో ఎటువంటి సందేహం లేదండి. సో ఇక్కడ మనం క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ 80+లో ఒక 700 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే మ్యాక్సిమం 80+ అనేది చాలా వరకు నిల్గానే ఉన్నాయండి. ఒక్క ఈడబ్ల్యూఎస్ బీసీబీలో తప్ప మిగతా క్యాస్ట్లో 80+లో పెద్ద ఎవరికి కూడా రాలేదనే చెప్పుకోవచ్చండి ఈ సర్వే ప్రకారంగా. సో అయితే మీ యొక్క పోస్ట్ని ఎలా భర్తీ చేస్తారు? సో ఈ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కదా, వీళ్ళందరూ కూడా కేటగిరీలో ఎలా ఫిల్ అవుతారు అనేది ఒక్కసారి తెలుసుకుందామండి. మిత్రులారా, ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం అప్లై చేసినప్పుడు నాన్ లోకల్ పోస్టు ఎన్ని చూపిస్తున్నాయంటే 51 నాన్ లోకల్ పోస్టులు అయితే చూపిస్తున్నాయండి. సో ఒక కర్నూలులో తప్ప మిగతా డిస్ట్రిక్ట్లో నాన్ లోకల్ అప్లై చేసిన అభ్యర్థులు చాలా తక్కువ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరిలో ఉంటే నాన్ లోకల్ కింద అప్లై చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈసారి కర్నూలులో ఇక్కడ 166 నాన్ లోకల్ పోస్టులు చూపిస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం 90% మంది నాన్ లోకల్ కింద కర్నూలు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారండి. ఇది నిజంగా ఇదైతే కన్ఫర్మ్గా డ్యామ్ షూర్ అండి. సో కాబట్టి 51లో ఒక 10 మెంబర్స్ నాన్ లోకల్ కింద ఫిల్ అయినా ఇంకా 41 పోస్టర్స్ ఈస్ట్ గోదావరిలో నాన్ లోకల్ కేటగిరీలో ఉంటాయండి. సో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వారందరూ కూడా ఫస్ట్ ఈ నాన్ లోకల్లో ఫిల్ అవుతారండి. సో కాబట్టి అక్కడే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన 41 మంది కూడా నాన్ లోకల్లో వెళ్ళిపోతారు. సో ఇక 209 లోకల్ పోస్టులు ఓపెన్ అయితే ఉంటాయండి. ఈ ఓపెన్ అనేది మనకి రోస్టర్ పాయింట్లు అయితే ఇచ్చారండి. ఆ రోస్టర్ పాయింట్ల ప్రకారంగా ఫస్ట్ మొదటి పోస్టు ఓసీకి కేటాయిస్తే ఓసీల్లో ఓపెన్ కేటగిరీ అంటే ఏ కులానికి చెందిన వారైనా సరే ఈ 1వ పోస్టులో పోటీ పడవచ్చండి. సో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో వారికి ఓసీ పోస్టుల్లో కేటాయించుకుంటారు, అంటే ఓపెన్ కేటగిరీకి అయితే వెళ్తారు. ఇక సెకండ్ SC2కి కేటాయించారు అనుకోండి. SC2 క్యాస్ట్లో ఎంతమంది హైయెస్ట్ ఎవరికి ఉందో వారిని ఈ సెకండ్ పోస్ట్లో ఫిల్ చేస్తారండి. ఇక థర్డ్ పోస్టు ఈడబ్ల్యూఎస్ అనుకోండి. ఈ ఈడబ్ల్యూఎస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఈడబ్ల్యూఎస్లో వెళ్ళిపోతారండి. ఇక ఫోర్త్ పోస్ట్ మళ్ళీ బీసీబీ అనుకోండి. బీసీబీలో ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో అలాగే వెళ్ళిపోతారు. సో ఇలాగ ప్రతి 100 పోస్టులకి ఓపెన్లో అయితే 40 మంది వెళ్ళిపోతారండి. అన్ని క్యాస్ట్ల నుంచి 40 మంది ఓపెన్ పోస్టులో భర్తీ అయిపోతారు. ఇంకా ఈడబ్ల్యూఎస్లో ఒక 10 మెంబర్స్ భర్తీ చేస్తారండి. బీసీబీలో 10 మెంబర్స్ భర్తీ చేస్తారు. సో కాబట్టి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ ఈ ఓపెన్ కేటగిరీలోకి అయితే వెళ్ళిపోతారండి. సో తర్వాత కట్ ఆఫ్ తగ్గుద్ది కదా, ఆ కట్ ఆఫ్ తగ్గాక వారి యొక్క రిజర్వేషన్ పోస్టులోకి అయితే ఎంటర్ అవుతారండి. దీనికి సంబంధించి మరొక ఎగ్జాంపుల్ అయితే కర్నూలు జిల్లాకు సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు చెప్పాను కదండి, అదొకసారి క్లియర్గా తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఫిల్ చేసే విధానం ఎలా చేస్తారంటే, మొదట 20% పోస్టులు అంటే లోకల్ మరియు నాన్ లోకల్ అభ్యర్థులు పోటీ పడే పోస్టులు 333 ఫిల్ చేస్తారండి. వాటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓపెన్లో 133 అయితే ఉన్నాయండి. బీసీఏలో 22, బీసీబీలో 35, ఇలాగ మొత్తం 333 పోస్టులు అయితే ఉన్నాయండి. కర్నూలులో 80+ వచ్చిన అభ్యర్థులు 333 మంది ఉంటే ఈ పోస్టులన్నీ కూడా 80+ వచ్చిన వాళ్ళందరి చేత ఫిల్అప్ అయితే అయిపోతాయి. ఒకవేళ 79 వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. సో వీటి తర్వాత మళ్ళీ ఓన్లీ లోకల్ అభ్యర్థులు మాత్రమే పోటీ పడే పోస్టులను ఫిల్అప్ చేస్తారు. వాటి డీటెయిల్స్ లోకల్లో 536 అయితే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈస్ట్ గోదావరిలో అప్లై చేసినప్పుడు ఆ క్యాండిడేట్కి 209 లోకల్ పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే 51 నాన్ లోకల్ పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ 51 నాన్ లోకల్ పోస్టులు ఫిల్ చేస్తారు.
ఆ తర్వాత 209 లోకల్ పోస్టులకి ఓపెన్ పోస్టులకి ఫిల్అప్ చేస్తారండి. సో అవన్నీ అయిపోయిన తర్వాత మీ యొక్క రిజర్వేషన్ దగ్గరకు వస్తారండి. ఇక్కడ ఒక విషయం గమనించగలరు, అమ్మాయిలకి ఇచ్చే 33% రిజర్వేషన్ అనేది పైన ఉండే 333 పోస్టుల కింద ఉండే 536 పోస్టులలో మొత్తం 869 పోస్టులలో మొత్తం వచ్చేస్తారండి. సో వారి క్యాస్ట్లో రిజర్వేషన్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. ఇక లోకల్ 536 పోస్టుల పైన 333 పోస్టులు ఏ మార్కు వద్ద వచ్చి ఆగిపోతాయో అక్కడి నుండి కూడా ఇస్తారు. అంటే 80 వరకు వచ్చి ఆగిపోతే ఈ 536 పోస్టులు కూడా ఎక్కడ ఆగిపోతాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారంగా 73 లేదా 74 లేదా 75 వరకు వచ్చి ఆగిపోయే ఛాన్సెస్ అయితే చాలా హైగా ఉన్నాయండి కర్నూలు జిల్లాలో. ఎందుకంటే 75 నుంచి 80 మధ్యలో ఒక మార్కు దగ్గర 100 వచ్చిన ఆల్మోస్ట్ 536 పోస్టులు ఫిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా హైగా ఉన్నాయి. లేకపోతే 1 or 2 మార్క్స్ కిందకే వస్తారు. సో మీరు ఒక గమనించండి, ఏ జిల్లాలో అయినా 75 to 80 మార్క్స్ ఎక్కువ మంది వీరే ఉన్నారండి. సో వీరందరూ కూడా ఓపెన్లోకి వారి యొక్క కోటాలో వాళ్ళు ఫిల్ అయిపోతారు. ఇంకా మిగిలింది ఏంటండి, 70 నుంచి 75 కదా. 70 నుంచి 75 వచ్చిన వారందరూ కూడా హోప్స్ అయితే లూజ్ చేసుకుంటున్నారండి. సో మెరిట్ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉండాలని కోరుకోండి. సో ఎందుకంటే వన్స్ మెరిట్ లిస్ట్ వచ్చాక మీ పైన ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ మాధ్యమాల్లో వాట్సాప్, ఫేస్బుక్ ఇలాగ గ్రూప్స్ అయితే ఉంటాయి కదండి. ఆ గ్రూప్స్లో మనకు తెలిసిన 80 మార్క్స్ వచ్చిన వారు ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి, వేరే గ్రూప్లో ఆ ముగ్గురు కూడా ఇంకో ముగ్గురు ఉన్నారని చెప్తున్నారు. అంటే మనకు తెలిసిన ముగ్గురే వేరే గ్రూప్లో కూడా ముగ్గురే అంటున్నారు. ఈ మూడు కలిపేసి 6 మంది ఉన్నారు. అయ్యి బాబోయ్ 80+ వచ్చేసిన వారు 6 మెంబర్స్ ఉన్నారు, నాకు జాబ్ రాదేమో అని చెప్పేసి అపోహపడుతున్నారు. సో ప్రజెంట్ అయితే ఆ అపోహ అయితే తీసేయండి. సో వన్స్ ఈ నాన్ లోకల్ పోస్టులు లోకల్ పోస్టులు ఫిల్అప్ అయిన తర్వాత క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ని ఫిల్అప్ చేస్తారండి. అది ఏ మార్కు దగ్గరికి వస్తాయో మెరిట్ లిస్ట్లోనే తెలుస్తుంది. సో బీసీఏలో కర్నూలు జిల్లాలో 96, బీసీబీలో 132. సో ఇలాగా కొన్ని పోస్టులు అయితే మొత్తం మీద 1278 పోస్టులు అయితే ఉన్నాయండి. సో కాబట్టి ఏ జిల్లాలోనైనా ఫస్ట్ నాన్ లోకల్ పోస్టులు ఫిల్ చేస్తారు, తర్వాత ఓపెన్ పోస్టులు ఫిల్ చేస్తారండి, ఆ తర్వాత రిజర్వేషన్ పోస్టులు అయితే ఫిల్ చేస్తారు. సో కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్. సో మెరిట్ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు కూడా కట్ ఆఫ్లు ఎవరు చెప్పినా నమ్మద్దండి. ఈవెన్ మన ఛానల్లో కూడా కట్ ఆఫ్లు అయితే నేను అంచనా వరకే చెప్పాను, మాత్రం అది మాత్రం అయితే నిజం కాదండి. ఎందుకంటే ఒరిజినల్ కట్ ఆఫ్ అనేది మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ వచ్చే వరకు కూడా ఎవ్వరికీ తెలియదు. నీకు 79K జాబ్ వస్తుంది అంటే అది పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే ఏదైనా జరగచ్చు. సో కాబట్టి 74 వచ్చిన వాళ్ళు, 73, 72, 71 వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆందోళనకి భయభ్రాంతులకి చెందుతున్నారు. సో వాళ్ళకి మన ఛానల్ తరపున చిన్న హోప్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశానండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. ఇన్నాళ్ళు వెయిట్ చేశారు, ఇంకొక 2 or 3 days వెయిట్ చేయండి. మీ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ యొక్క ర్యాంకు 300 అనుకోండి, 300 ర్యాంక్ వచ్చింది, జాబ్స్ అయితే 150 ఉన్నాయి, నాకు జాబ్ రాదు అని అనుకోకండి. ఎందుకంటే మీరు బీసీబీ క్యాండిడేట్ అయితే మీ ముందు బీసీబీ ఎంతమంది ఉన్నారు అనే దాని మీద మీకు జాబ్ అయితే వస్తుంది. సో ఒక్కొక్కసారి ర్యాంక్ 500, 600, 700 వరకు వెళ్ళినా సరే హోప్స్ అయితే పోవద్దండి. ఎందుకంటే కొంతమంది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు 2 జాబ్లు వచ్చిన వాళ్ళు మోస్ట్లీ స్కూల్ అసిస్టెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఎస్జిటి జాబు వద్దని చెప్తారు. అలాంటప్పుడు కింద ఉన్న వారికి మరొక అవకాశం కూడా వస్తుంది. కాబట్టి ఎవరు లూజ్ అయితే అవ్వద్దండి. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.